everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను ఈరోజు ఉదయం త్వరగా లేచాను. నేను ఈరోజు ఉదయం త్వరగా లేచాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వోకప్ ఎర్లీ దిస్ మార్నింగ్. ఐ వోకప్ ఎర్లీ దిస్ మార్నింగ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను పనికి సిద్ధమవుతున్నాను. నేను పనికి సిద్ధమవుతున్నాను, రెడీ అవుతున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ యామ్ గెటింగ్ రెడీ ఫర్ వర్క్. ఐ యామ్ గెటింగ్ రెడీ ఫర్ వర్క్. నేను పనికి సిద్ధమవుతున్నాను. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి దీనిలో నాకు సహాయం చేయగలరా. దయచేసి ఈ పనిలో నాకు సహాయం చేయగలరా అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. దయచేసి దీనిలో నాకు సహాయం చేయగలరా. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంకా నా పనిని పూర్తి చేయలేదు. నేను ఇంకా నా పనిని పూర్తి చేయలేదు. ఐ హ్యావెంట్ ఫినిష్డ్ మై వర్క్ ఎట్. ఐ హ్యావెంట్ ఫినిష్డ్ మై వర్క్ ఎట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను దాన్ని రేపటిలో పూర్తి చేస్తాను. నేను ఆ పనిని రేపటిలోగా కంప్లీట్ చేస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుమారో. ఐ విల్ కంప్లీట్ ఇట్ బై టుమారో. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది. సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది, స్టార్ట్ అవుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో వాట్ టైమ్ డస్ ద మీటింగ్ స్టార్ట్. వాట్ టైమ్ డస్ ద మీటింగ్ స్టార్ట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మిమ్మల్ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ఎదురు చూస్తున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆర్ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియజేయండి. మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను గంట సేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను గంట సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎన్ అవర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎన్ అవర్. ఓకే, నేను గంట సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను అని అర్థం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. దీన్ని సులభమైన పదాల్లో వివరించగలరా. ఈ విషయాన్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దీస్ ఇన్ సింపుల్ వర్డ్స్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దీస్ ఇన్ సింపుల్ వర్డ్స్. దీన్ని సులభమైన పదాల్లో వివరించగలరా. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. చివరి భాగం నాకు అర్థం కాలేదు. చివరి భాగం నాకు అర్థం కాలేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ అండర్స్టాండ్ ద లాస్ట్ పార్ట్. ఐ కుడెంట్ అండర్స్టాండ్ ద లాస్ట్ పార్ట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ స్లోవర్.
ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ స్లోవర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నేను నా సంభాషణ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా సంభాషణ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ యామ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ యామ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఈ పని నేను ఊహించని దానికంటే కష్టంగా ఉంది. ఈ పని నేను ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దిస్ టాస్క్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. దిస్ టాస్క్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. దాని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి. దాని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. అది మంచి ఆలోచన. అది చాలా మంచి ఆలోచన అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ ఏ గుడ్ ఐడియా. దట్స్ ఏ గుడ్ ఐడియా. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సీ ద నెక్స్ట్ వన్. దీని గురించి నాకు వేరే అభిప్రాయం ఉంది. దీని గురించి నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ దిస్. ఐ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ దిస్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. చీకటి పడకముందే మనం బయలుదేరాలి. చీకటి పడకముందే మనం బయలుదేరాలి. ఓకే. దీన్ని ఇంగ్లీష్లో వీ షుడ్ లీవ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్. వీ షుడ్ లీవ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్. చీకటి పడకముందే మనం బయలుదేరాలి. సీ ద నెక్స్ట్ వన్. నేను నా నోట్బుక్ తీసుకురావడం మర్చిపోయాను. నేను నా నోట్బుక్ తీసుకురావడం మర్చిపోయాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్గట్ టు బ్రింగ్ మై నోట్బుక్. ఐ ఫర్గట్ టు బ్రింగ్ మై నోట్బుక్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి తర్వాత నాకు గుర్తు చేయండి. దయచేసి తర్వాత నాకు గుర్తు చేయండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ రిమైండ్ మీ లేటర్. ప్లీజ్ రిమైండ్ మీ లేటర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉంది. నాకు కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో ఆసక్తి ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ new things. Okay. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.